వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం గులాబ్ జామున్ రెసిపీ చేసుకుందాం. కావలసిన పదార్థాలు: గులాబ్ జామున్ పౌడర్, పంచదార, పాలు, యాలకులు పౌడర్. సాఫ్రాన్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం ఆప్షనల్. వాటర్. ఫస్ట్ మనం సిరప్ ప్రిపేర్ చేసుకుందాం, ఎందుకంటే జామున్స్ వేగిన వెంటనే సిరప్లో వేసేయాలి కాబట్టి. కప్పుకి 2 కప్పులు షుగర్ వేయాలి. రెండు కప్పుల కన్నా తక్కువ వాటర్ వేయాలి. నేను 2 కప్స్ షుగర్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ కన్నా తక్కువ వాటర్ తీసుకుంటున్నాను. ఇది మనం ఇప్పుడు షుగర్ సిరప్ అనేది అలాగని తీగగా కూడా అవ్వకూడదు, అలాగని పలచగా కూడా ఉండకూడదు, కొంచెం స్టిక్కీగా ఉండాలి. పంచదార అంతా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా మనం వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుందాం. ఈలోపు మనం గులాబ్ జామున్ పిండి కలుపుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఆచి గులాబ్ జామున్ మిక్స్. దీనిని మనం తగినంత పాలతో కలుపుకుంటూ ఉండాలి. మనం అలాగని ఎక్కువ కూడా వేసేయకూడదు. కొందరు వాటర్తో కూడా కలుపుకుంటారు, పాలతో కూడా కలుపుకోవచ్చు. అలాగని చపాతీ పిండిలా కలపకూడదు, చాలా స్మూత్గా కలుపుతూ ఉండాలి. చపాతీ పిండిలా కలిపితే అవి విరిగిపోతాయి. పిండి కలుపుకున్న తర్వాత తడి క్లాత్ని దీని మీద ఇలా కప్పి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఒక సైడ్ ఉంచండి. ఆ తర్వాత మనం ఉండలు చుట్టుకుందాం. పంచదార అంతా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇది మనకి ఈ సిరప్ అనేది ఇంకో అసలు ఇప్పుడు సిరప్ కూడా ఇంకా తయారవ్వలేదు, అందుకు మనకి ఇది అంటుకోవట్లేదు. ఇలా చిన్నగా అంటుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే సిరప్. మనం క్లాత్ వేసి 5 మినిట్స్ అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు చిన్న బౌల్స్గా చేసుకుందాం. ఇది మనకి ఇలా లైట్గా అంటుతున్నట్టు అనిపిస్తే చిన్నగా పాలు రాసుకోవాలి. ఇట్లా పాలు రాసుకుంటే ఇదిగో అవ్వదలగా. ఎక్కువ ప్రెస్ చేయకూడదు.
బాల్స్ చేసుకోవడం పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఒక తడి క్లాత్ మీద వేసుకొని ఒక 5 మినిట్స్ సైడ్ ఉంచుకుందాం. ఏమైంది? కొంచెం స్టిక్కీగా అంటుకుంటుంది కాబట్టి పాకం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆయిల్ రెడీ చేసుకుందాం. ఉండలు మునిగేటట్టు ఉండాలి. కొంచెం ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, అలానే లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం బాల్స్ వేసుకోవాలి. ఆయిల్ మరిగింది లేదు అనేది ఎలా చూసుకోవాలంటే ఒక చిన్న బాల్ ఇలా మనం ఆయిల్లో వేస్తే అది మునగాలి. సో మన ఆయిల్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం బాల్స్ వేసుకుందాం. బాల్స్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి. ఆయిల్లో వేసేసుకోవాలి. వాటంతట అవే అలా పైకి తేలుతూ ఉండాలి. అవి తేలినంత వరకు మనం ఎలాంటి గరిట లాంటివి పెట్టకూడదు. ఇలా మనం వాటికి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా మెల్లిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే బ్రేక్ అయిపోతాయి. ఇలా ఇవి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చినంత వరకు వీటిని ఇలా వేగనివ్వాలి. మనం ఈవెన్గా కలుపుతూ ఉంటే బాల్ యొక్క టోటల్ సైడ్ అంతా ఈవెన్గా ఒకే కలర్ ఉంటుంది. లేకపోతే ఒక పక్క ఎగుతుంది, ఒక పక్క ఎగకుండా ఉండిపోతాయి. లోపల కూడా ఉడకాలి కాబట్టి మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మన గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి మనం ఇలా సిరప్లో వేసేయాలి. గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయండి.